రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన ఓ ఫ్లైట్ కి పెను ప్రమాదం తప్పింది. విమానం రన్నింగ్ లో ఉండగా కుదుపులకు గురైంది. విమానం ఒక్కసారిగా మొదలైన కుదుపులతో ఒకరు మృతి చెందగా 30 మందికి గాయాలయ్యాయి. దీంతో పైలట్ బ్యాంకాక్ లో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే బోయింగ్ విమానం మే 20న లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి సింగపూర్ కి బయలుదేరింది. ఈ క్రమంలో గగనతలంలో అల్లకల్లోలానికి గురైంది. దీంతో బ్యాంకాక్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే ప్రమాద సమయంలో 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉన్నారు. సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన ఓ ఫ్లైట్ కి పెను ప్రమాదం తప్పింది. విమానం రన్నింగ్ లో ఉండగా కుదుపులకు గురైంది. విమానం ఒక్కసారిగా మొదలైన కుదుపులతో ఒకరు మృతి చెందగా 30 మందికి గాయాలయ్యాయి. దీంతో పైలట్ బ్యాంకాక్ లో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే బోయింగ్ విమానం మే 20న లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి సింగపూర్ కి బయలుదేరింది. ఈ క్రమంలో గగనతలంలో అల్లకల్లోలానికి గురైంది. దీంతో బ్యాంకాక్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రమాద సమయంలో 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉన్నారు. సింగపూర్ ఎయిర్లైన్స్ కి చెందిన ఓ ఫ్లైట్ కి పెను ప్రమాదం తప్పింది. విమానం రన్నింగ్ లో ఉండగా కుదుపులకు గురైంది. విమానంలో ఒక్కసారిగా మొదలైన కుదుపులతో ఒకరు మృతి చెందగా 30 మందికి గాయాలయ్యాయి. దీంతో పైలట్ బ్యాంకాక్ లో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే బోయింగ్ విమానం మే 20న లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి సింగపూర్ కి బయలుదేరింది. ఈ క్రమంలో గగనతలంలో అల్లకల్లోలానికి గురైంది. దీంతో బ్యాంకాక్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే ప్రమాద సమయంలో 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది అందులో ఉన్నారు.